పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షానికి మధులేష్ బాబు వినూత్న ఆలోచన చేశారు. గ్రామీణ విద్యార్థులకు టెక్నాలజీని మరింత చేరువ చేసేందుకు శ్రమిస్తున్నారు. వెహికల్ నే సైన్స్ ల్యాబ్ గా మార్చి విద్యార్థులకు లేటెస్ట్ టెక్నికల్ అప్డేట్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి టెక్నాలజీ గురించి తెలుసుకునేలా ఈ మొబైల్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. మధులేష్ బాబుతో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం శృంగవృక్షంలో ఉన్నాం. ఇక్కడ మనకి ఒక వాల్వాని పూర్తిగా ల్యాబ్ కింద మలచి ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. మధులేష్ బాబు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం ఏంటి అని. నా పేరు మధులాష్ అండి, క్రొవైట్ మధులాష్ బాబు. సో నాది శృంగవృక్షం గ్రామం. నేను ఇండియాలోనే ఫస్ట్ టైం ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అన్న ఒక బస్ని అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పటివరకు ఈ బస్తో 60,000 స్టూడెంట్స్ని అయితే రీచ్ అవుట్ అయ్యాము. అసలు ఈ బస్లో ఏముంటాయంటే ఈ బస్ లోపల 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయండి. రోబోటిక్స్, ఐఓటీ, 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వెదర్ స్టేషన్, అలా అంటూ 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. మనం ఈ బస్తో పాటు స్కూల్కి వెళ్ళి అక్కడున్న స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటాము. అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళలో ఒక కొత్త ఇగ్నైట్ క్రియేట్ చేస్తాము. అలాగే ఈ టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి మనం సైన్స్ బిహైండ్ టెక్నాలజీ నేర్పిస్తాం అనమాట. అంటే వారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్కూల్లో, కాలేజ్లో సైన్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఆ సైన్స్ ప్రజెంట్ టెక్నాలజీలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఈ ప్రయోగశాల ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఇది 2024 జూన్ 10న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అయితే లాంచ్ చేశారనమాట మనకి తెలంగాణలో. నేను ఇది 2021లో స్టార్ట్ చేశానండి, ఎడోధ్వజ అన్న ఒక ఆర్గనైజేషన్. అప్పటి నుంచి కంటిన్యూస్గా దీని మీద వర్క్ చేస్తూ ఫైనల్గా 2024 జూన్లో అయితే లాంచ్ చేశానండి. ఎవరి ఇన్స్పిరేషన్తో ఇవన్నీ చేశారు? అది ఇన్స్పిరేషన్ అయితే చాలామంది ఉన్నారండి. నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అనమాట. ఆయన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఒక ప్రెసిడెంట్ స్థాయి వరకు వెళ్ళారు. అలాగే మన దేశానికి ఎంతో అనుగుణమైన టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు రాకెట్ రంగంలో. అలాగే మనం ఈ టెక్నాలజీని చిన్నప్పటి నుంచి స్కూల్ పిల్లల్లో ఉంచాలి, అలాగే కొత్త ఇన్నోవేషన్ చేయించాలని ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ బస్ని అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. అసలు ఇది స్టార్ట్ చేయడానికి మీకు ఎందుకు ఇలా స్టార్ట్ చేయాలి, ఇలాగా చెప్పాలనేసి, ఇలా చేయాలనేసి ఎందుకు అనిపించింది? నేను ఇక్కడ మన శృంగవృక్షం గవర్నమెంట్ స్కూల్లోనే చదివానండి అప్ టు 10th. చదువుతున్న రోజుల్లో నేను కొత్త ఇన్నోవేషన్ చేసేవాడిని. అంటే సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి చేసేవాడిని. నా ఇంట్లోనే నేను ఒక ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసుకుని మాకు మా పేరెంట్స్ ఇచ్చిన చిన్న డబ్బులతో మోటార్స్ కానీ డీసీ మోటార్ ఇలాంటివన్నీ కొనుక్కుని కొత్త ప్రాజెక్ట్స్ చేసేవాడిని. ఇలా ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు నాకు ఈ టెక్నాలజీ అన్న వర్డ్ని అయితే చూశాను. అంటే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని అయితే నాలో కలిగింది. కానీ ఈ టెక్నాలజీని నా స్కూల్ టీచర్స్ని కానీ ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా అడిగినా వాళ్ళకి దీనిపైన పెద్దగా అవగాహన ఉండేది కాదనమాట. సో తర్వాత నేను ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ అయితే వెళ్ళాను. అప్పుడు నాకు అనిపించింది నేను హైదరాబాద్లో ఇలాంటి టెక్నాలజీస్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ రియాలిటీ ఏంటంటే కాలేజ్లో కూడా థియరిటికల్గా చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది నేను ఎందుకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకూడదు, నాలాగా ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను ఒక మంచి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాము అన్న కాన్సెప్ట్తో ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ని అయితే క్రియేట్ చేశానండి. ఏదైతే పాఠశాలలో చదివాను అన్నారు కదా, వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను ఏ స్టూడెంట్కైనా ఒకటే చెప్తానండి, ఈ బాల్యం ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో. కానీ ఇప్పుడు మనం ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఆ అడ్వాంటేజ్ని తీసుకుని ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని, మొబైల్ ఫోన్ అనేది ఒక అద్భుతం అనమాట. ఈ అద్భుతాన్ని యూజ్ చేసుకుని ఇంటర్నెట్ నుంచి మనం చాలా నేర్చుకుని కొత్త ఇన్నోవేషన్ చేయొచ్చు, మన ఇండియాని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టచ్చండి. ఫ్యూచర్లో ఈ ల్యాబే కాకుండా మీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నారా? అంటే నేను ఇంకా కొత్త ఇన్నోవేషన్ చేస్తూ ఉంటానండి. రీసెంట్గా కూడా నేను ఇటలీ వెళ్ళి అక్కడ మన ఇండియాకి 3rd ప్రైజ్ అయితే తీసుకొచ్చాను. ఫుడ్ అండ్ అగ్రికల్చర్లో ఒక AI ప్రాజెక్ట్ అయితే చేశాను. మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ ఒక్క బస్సుతోనే ఆగిపోకూడదు. ప్రతి డిస్టిక్లోనే ఒక బస్సు ఉండాలి. స్టూడెంట్స్ అందరికీ, ఇలా మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్కి ఇలాంటి టెక్నాలజీస్ అన్ని తెలియాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి డిస్టిక్కి ఒక్కొక్క బస్సు పెడదాం అన్నది నా ప్లాన్ ఉందండి. సార్, ఇది ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా, మీకు ఫైనాన్షియల్గా కానీ వేరే ఏ విధంగా
గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చిందా? అంటే నాకు తెలంగాణ గవర్నమెంట్ అయితే సపోర్ట్ ఉందండి. ప్రజెంట్ రీసెంట్గానే మనం ఆంధ్ర గవర్నమెంట్తో టైప్ అవ్వడానికి ట్రై చేస్తాము. రీసెంట్గా మనకి త్రిబుల్ గారు కూడా ఇక్కడ ఉండి నియోజకవర్గంలో అయితే మన బస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని స్కూల్స్ చేద్దాం అయితే మేము ట్రై చేస్తున్నాము. మెయిన్గా మనది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంత పెద్ద బస్ని మెయింటైన్ చేయాలి, అలాగే ఈ టీమ్ని మెయింటైన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మెయింటైన్ చేయాలి కాబట్టి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అనమాట. సో దీనికోసం మేము CSR పార్ట్నర్స్ అయితే వెతుకుతున్నాము. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఎవరైనా కార్పొరేట్ స్పాన్సర్స్ మాకు స్పాన్సర్ చేసేటట్టయితే వాళ్ళ పేరు తరపున మేము వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, విలేజెస్కి వెళ్ళి ఈ టెక్నాలజీని ప్రతి పిల్లోడికి అందజేయడానికి అయితే ట్రై చేస్తామండి. రాష్ట్రంలో అంతా వీళ్ళు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ చూపించడానికి మీరు ఎప్పుడు ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? అంటే నేను రానున్న రోజుల్లో నేను ఆల్రెడీ తెలంగాణలో కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ అయితే తిరిగానండి. కానీ నేను ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయలేకపోయాను. తొందరలోనే రానున్న ఒక 2-3 నెలల్లో ఇక్కడ కూడా కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి స్టార్ట్ చేద్దామన్న ప్రిపరేషన్లో అయితే ఉన్నాము. అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి వచ్చి అక్కడున్న మినిమం ఒక 1000 to 2000 స్టూడెంట్స్ని అయితే రీచ్ అవుట్ అయ్యి వాళ్ళలో కొత్త ఇగ్నైట్ క్రియేట్ చేసి వాళ్ళు చేసే ఇన్నోవేషన్స్ అయితే దేశానికి అంకితం ఇద్దామని అయితే ట్రై చేస్తున్నామండి. ఇది మనకు ఇక్కడ టెక్నాలజీని పాఠశాల నుంచే నేర్చుకుంటే ఉన్నత శిఖరాలకి వెళ్ళొచ్చు అనేసి, అదేవిధంగా వారికి ఏ విధమైన టెక్నాలజీకి సంబంధించిన ఏదైనా సరే నేను నా టీము సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా దేశంలోనే ఇది మొదటిది అని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, YKTV. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel